గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చేసుకున్నాం. లాస్ట్ టైం ఎడిషన్ చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ ఎడిషన్స్ రివైజ్ చేసుకుని నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వెళ్దాం. లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ చాలా ఈజీ. లైక్ 2/3 ప్లస్ 4/3 యాడ్ చేయాలంటే 2 + 1 యాడ్ చేయాలి. 2 + 4/3 అంటే 6/3 ఇది ఈక్వల్స్ టు 2. సో ఈ విధంగా మనం లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసాం. తర్వాత అన్లైక్ ఫ్రాక్షన్ యాడ్ చేయడానికి నేను టోటల్గా 3 మెథడ్స్ చెప్పాను. ఆ 3 మెథడ్స్ ఒకసారి చూద్దాం. 5/7 ప్లస్ 6/2 అని. సో అన్నిటికంటే మీకు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మీరు కన్వీనియంట్ అయినందుకు చెప్పాను. ఏటో మెథడ్ అది మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఈ రెండు మల్టిప్లికేషన్, దీన్ని బటర్ఫ్లై మెథడ్ అంటారు. 7 × 2 14, 5 × 2 10, 7 × 6 42, 10 + 42 52/14. ఇది సింప్లిఫికేషన్ అయితే సింప్లిఫై చేయొచ్చు, లేదా లేదు. 2 26 2 7 అంటే 26/7 అనేది దాని యొక్క ఫైనల్ ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో మీకు చెప్పాను. ఇప్పుడు మనం ద నెక్స్ట్ కాన్సెప్ట్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఒకసారి సబ్ట్రాక్షన్ మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసి చేద్దాం. సబ్ట్రాక్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4/9 - 2/7 ఉందనుకోండి. సింపుల్ అమ్మా, యాజ్ ఇట్ ఈజ్గా ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 9 × 7 డినామినేటర్లో. తర్వాత ఆల్వేస్ లెఫ్ట్ రైట్ బటర్ఫ్లై వింగ్స్ లా ఉంది కాబట్టి బటర్ఫ్లై మెథడ్ అన్నది 4 × 7 మైనస్ మీద మైనస్ ఈ రెండు 9 × 2 4 × 7 ఎంత అవుతుంది? 28. 9 × 2 18 by 9 × 7 63. 28 - 18 is 10/63. ఇది సింప్లిఫికేషన్ అయితే సింప్లిఫికేషన్ చేయండి, లేదంటే విడిచిపెట్టండి. 10/63 మన ఫర్దర్ సింప్లిఫై కాదు కాబట్టి యూ కెన్ లీవ్ ఇట్ as 10/63 అనేది ఆన్సర్. సో మైనస్ ప్లస్ రెండు ఒకటే మాట. సో అందరూ ఈ మెథడ్ బాగా కన్వీనియంట్ నేర్చుకుంటే మనం వేరే విధంగా ఫాస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనకి దీంతో ఈరోజు మనకి ఫ్రాక్షన్స్ యొక్క ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది కదా నెక్స్ట్ వీక్లో. ఈ ఫ్రాక్షన్స్ మీద ఎగ్జామ్ పెడతాను. మల్టిప్లికేషన్ చూడండి. మల్టిప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4/3 × 2/7 ఉన్నది మల్టిప్లికేషన్. ఏం లేదమ్మా, జస్ట్ సింప్లిఫై by just multiplying the numerators and multiplying the denominators. మల్టిప్లికేషన్ మొత్తం అంటే 4 × 2 8, 3 × 7 21 అంతే. ఏం సింప్లిఫికేషన్ ఏం లేదు, చాలా ఈజీ. మల్టిప్లికేషన్ అంటే న్యూమరేటర్స్ మల్టిప్లికేషన్, డినామినేటర్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 6/7 × 2/3 ఉందనుకోండి. అప్పుడు దీని ఎలా ఇచ్చు 6 × 2 12, 7 × 3 21. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఇంకా 3 × 4 3 × 7 అంటే 4/7 అనేది వస్తుంది. నా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. దీన్ని ఇంకొక మళ్ళీ కూడా చేయొచ్చు. 6/7 × 2/3 చూసారు కదా. ఎప్పుడైనా ఒక న్యూమినేటర్కి ఒక డినామినేటర్కి ఏవైనా క్యాన్సిలేషన్ జరిగినట్టు ఉంటే, ఇఫ్ ఎనీథింగ్ ఈస్ పాసిబిలిటీ టు గెట్ క్యాన్సిల్ ద న్యూమినేటర్ డినామినేటర్ 2 ఫ్రాక్షన్స్, ఇక క్యాన్సిల్ లైక్ 3 1s 3 2s క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఏమైంది? 2 అయింది, ఇది 1 అయింది. నా 2 × 2 4, 7 × 1 7. చూడండి, సింప్లిఫై లేకుండా డైరెక్ట్గా అంటే క్యాన్సిల్ చేయలేదు. సార్ క్యాన్సిల్ చేస్తే 2 6 మళ్ళీ క్యాన్సిల్ చేయకూడదు. రెండు న్యూమరేటర్ ఉన్నాయి, ఒకటి న్యూమరేటర్ ఉండాలి, ఒకటి డినామినేటర్లో ఉండాలి. అప్పుడే యూ కెన్ క్యాన్సిల్ ఇట్. మరొక ఎగ్జాంపుల్ చూడండి. లాస్ట్ టైం నేను ఇస్తే సమ్స్ వారు కూడా 5 కూడా చేశారు. మిగతా చాలా మంది సబ్మిట్స్ చేయలేదు. మీరు సమ్స్ చేయకపోతే క్లాసెస్ రావు. ఒకసారి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 2/3 × 9/4 ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? న్యూమరేటర్స్ మల్టిప్లికేషన్, డినామినేటర్స్ మల్టిప్లికేషన్. న్యూమరేటర్ మల్టిప్లికేషన్ 18, డినామినేటర్ మల్టిప్లికేషన్ 12. క్యాన్సిల్ అయితే 6 3s 6 2s అంటే 3/2 వచ్చిన ఆన్సర్.
అలా కాకుండా దీన్ని మనం కరెక్ట్గా థింక్ చేస్తుంటే సింప్లిఫికేషన్ ఇంకా అయితే చేయొచ్చు కదా. 2 1 2 2 సింప్లిఫికేషన్ అవుతుంది. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ ఏదైనా 3 1 3 3 అప్పుడు ఏమి లేదు 1 1 into 3 3 ఇక 1 into 2 2 సో 3/2 3/2 is the answer. ఇక్కడ 3/2 వచ్చింది, ఇక్కడ కూడా 3/2 వచ్చింది. సో ఏది బట్టి కెన్ ఫాలో జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 fractions is nothing but multiplying their numerators and multiplying their denominators. ఓకేనా. నా సింప్లిఫికేషన్ అయితే మాత్రం న్యూమరేటర్స్కి డినామినేటర్కి ఇక్కడ న్యూమరేటర్కి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఈ మల్టిప్లికేషన్లో ఇంకా మనం కొంచెం ఎక్కువగా కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో 1/2 into 2/3 into 3/4 into 4/5 into 5/6. ఇలా సింప్లిఫై చేయాలంటే జస్ట్ మల్టిప్లై చేయాలన్నమాట. 1 into 2 2 into 3 3 into 4 4 అంటే 2 2 3 6 6 4 24 24 5 120 by again 2 3 6 6 4 24 5 120 6 720. ఇలా చేయొచ్చు. చేస్తే 121 126 1/6 వచ్చింది కదా. సరే 120 వచ్చిందా 120/720. లేదా అనుకో నేను చెప్పిన మధ్యలో ఈ న్యూమరేటర్కి డినామినేటర్ సేమ్ నెంబర్ క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ డినామినేటర్కి న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ డినామినేటర్కి న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయ్యిందంటే 1 నా ఫైనల్ ఏమైంది అన్ని 1 1 into 1 into 1 into 1 into 1 ఫైనల్ 1. ఇది 1 into 1 into 1 into 1 1 into 6/6 సో 1/6 ఇది నా ఆన్సర్. సో ఈ విధంగా ఈ మోర్ దాన్ 2 ఫ్రాక్షన్స్ కూడా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. అదే ఎడిషన్లో అయితే 1/1 చేసుకోవచ్చు. బటర్ఫ్లై మెథడ్లో 2 ఫ్రాక్షన్స్ ఉండాలి. అదే మామూలు ఎల్సీఏ మెథడ్లో మోర్ దాన్ 2 అన్న అవుతుంది. ఒకసారి అది చూద్దాం. ఎడిషన్లో ఎల్సీఏ మెథడ్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ చేయాలనుకోండి ఇలా 2/3 + 3/4 + 4/6 ఉందనుకోండి. వీటన్నీ యాడ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి బటర్ఫ్లై మెథడ్ చేస్తారు. కానీ ఇక్కడ 3 ఉన్నప్పుడు బటర్ఫ్లై మెథడ్ అప్లై అవుతుంది. సో రెండో మెథడ్ చెప్పాను. రెండో మెథడ్ ఏంటి ఎల్సిఎం ఆఫ్ 3 4 6 చెప్పాను. వాట్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 3 4 6 3 1 4 2 అగైన్ విత్ 2 2 1 2 2 1 3 into 2 6 6 into 2 12 అండ్ ఎంత వస్తుంది ఎల్సిఎం ఈస్ ఆఫ్ 3 4 6 is 12. ఇప్పుడు మనం ఏం చేయాలి డినామినేటర్లో 12 తీసుకోవాలి. We have to go with first 3. 3 how many it goes? 3 4s goes. 3 4s 12. That 4 into 2. So 4 into 2 plus now 4 how many it goes? 12 4 3 there. Again 3 into that numerator part 3. Second method 6 2 2 into 4. ఈ మధ్య చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం చెప్పుకున్నాం. 4 2 8 3 3 9 4 2 8 by 12. 8 plus 9 17 plus 8 25 by 12 is the simplified answer. సో ఈ విధంగా మనం ఎల్సిఎంని చేయొచ్చాము. 25/12 చూడండి. 3కి 4కి 6 కలిసి అంతా 12. 3 4 4 into 2 8 again 4 3 3 into 3 9 6 2 2 into 4 8 8 plus 9 plus 8 25/12. This simplify all the I'll leave it like this. ఓకేనా. Now the next concept అంటే ఇంత ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ దీంతో క్లియర్ అయిపోయి. సో ద నెక్స్ట్ వన్ నేను చాలా తక్కువ సేపు చెప్తున్న క్లాస్ 15 నిమిషాలు అందరూ జాగ్రత్తగా వినాలి వదలకూడదు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డివిజన్ అన్నమాట. ఈ డివిజన్ అంటే ఎలా చేస్తాం జాగ్రత్త. ఎప్పుడైనా 5/3 divided by 6/7 అనేటప్పుడు ఏమీ లేదన్నమాట. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ డివిజన్ కీప్ మల్టిప్లికేషన్ సింబల్ అండ్ చేంజ్ ద సెకండ్ ఫ్రాక్షన్ యాజ్ రెసిప్రోకల్ RECIPROCAL. రెసిప్రోకల్ అంటే తిరగేయడం అంటే న్యూమరేటర్ బికమ్స్ డినామినేటర్, డినామినేటర్ బికమ్స్ న్యూమరేటర్. 7/6 అయిపోతుంది. ఎప్పుడైతే ఎదిరిపోతుందో మన సింప్లిఫికేషన్ చేసి ఆల్రెడీగా మల్టిప్లికేషన్ 5 7 35 6 3 6 85 ఆన్సర్. ఎందుకోసారి డివిజన్ చేసి ఇంటివైజ్ చేసేసంటే మీరు జాగ్రత్తగా ఆలోచించడం.
6/2 అంటే అర్థం ఏంటి? 6 డివైడెడ్ బై 2 కదా, మన అర్థం వస్తుంది 3 వస్తుంది. అంటే 6/2 అంటే 2 1 2 3 ఎలాగైనా 3 వస్తుంది. ఈ 2నే నేనేం చెప్పాను, ఈ 6 డివైడెడ్ బై 2 నేను 6 ఇంటూ 1/2 రాసుకోండి అని చెప్పాను. ఈ డివిజన్ ఏం రాసుకుంటారు? 6 ఇంటూ 1/2 రాసుకుంటారు నేను చెప్పిన దాని ప్రకారం. అప్పుడు ఏమవుతుంది? 6 అంటే ఏంటి? 6/1. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 1 2 2 6 1 6. మరి దగ్గర 6/2 వచ్చింది కదా దగ్గర. ఈ 6/2 వచ్చిన కదా ఆన్సర్ ఏమవుతుంది? 3 అవ్వాలి. అందుకనే డివిజన్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ మల్టిప్లికేషన్. అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎడిషన్. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్, ఎడిటివ్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. మనం గుర్తుపెట్టుకోవాలి, మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటే డివిజన్, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సబ్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మైండ్లో ఉంటుంది. చాలా ఈజీ కాన్సెప్ట్. డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా మార్చి రైట్ సైడ్లో ఉన్న ఫ్రాక్షన్స్ని రెసిప్రోకల్ చేయాలి. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తాను, డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ మార్చి రైట్ సైడ్ ఫ్రాక్షన్స్ని మనం మల్టిప్లికేషన్ సింబల్లో మార్చుకోవాలి. మరి 2 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. సరిగ్గా 2/3 divided by 4/6 now. Arrange your first 2/3 divided by into 6/4 will be reversed as 6. The 4/6 will be reversed as 6/4. Reciprocal, I told you. And simplify చేస్తే మీరు చేయొచ్చు. 2 1s 2 2s 3 1s 3 2s. ఇది న్యూమరేటర్ తినడం మళ్ళీ ఈ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 1s 2 1s అంటే ఫైనల్ ఏమవుతుంది? 1 into 1 1 1 into 1 1. సో 1/1 సో 1 అంటే గుర్తుపెట్టుకున్నాము. 5 అంటే 5/1 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఎనీథింగ్ బై 1 బికమ్స్ దట్ ఓన్లీ. ఇప్పుడు 1/5 అనేది 5/1 ఈక్వల్ కదా, అది గుర్తుపెట్టుకోండి. 1/5 అనేది డిఫరెంట్ 5/1 అంటే 1/5 అంటే 1 5 పార్ట్స్ చేస్తాం. 5/1 అంటే 5ని 1 పార్ట్ అంటే 5 పార్ట్స్ ఉంటాయి అలా. అది మెయిన్ కాన్సెప్ట్ డివిజన్లో. మరి ఒక 2 ఎగ్జాంపుల్ అర్థం చేద్దాం. ఈ 2 ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా చూడండి. ఈ 2 ఎగ్జాంపుల్ చూడండి. 2/3 డివైడెడ్ బై 6 అని ఇచ్చాను. అంటే 6 అని ఇచ్చాడు అని అర్థం ఏంటి? 6/1 ఉన్నట్టు మీరు ఎగ్జాంపుల్ చేసుకోవాలి. ఎనీథింగ్ బై 1 ఈజ్ దట్ నెంబర్ ఉంది కాబట్టి 6/1. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2/3 డివైడెడ్ బై కాస్త ఇంటూ 6/1 కాస్త 1/6. అంటే 2 into 1 becomes 2, 3 into 6 becomes 18. 2 1s 2 9s. సో 1/9 is answer. లేదా క్యాన్సిల్ చేసి ఎదురుగా చేసుకోవచ్చు. న్యూమరేటర్ అవుతుంది 2 1s 2 3s 1 into 1 1 3 into 3 9. సో 1/9 కూడా వస్తుంది. సో మీరు ఏది కంఫర్ట్ అయినా పర్లేదమ్మా. మల్టిప్లికేషన్ అంటే న్యూమరేటర్స్ మల్టిప్లికేషన్ చేసుకుని డినామినేటర్ మల్టిప్లికేషన్, లేదా క్యాన్సిలేషన్లో న్యూమరేటర్కి డినామినేటర్ కట్ చేయడం, డినామినేటర్కి న్యూమరేటర్ కట్ చేయడం. సేమ్ న్యూమరేటర్ సేమ్ డినామినేటర్ కట్ చేసుకోకూడదు, ఆపోజిట్గా ఉండాలి. ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ ఒకే దగ్గర ఉన్నా పర్లేదు. ఇంత గట్టిగా చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి 4/7 డివైడెడ్ బై 1/14. అప్పుడు ఏం చేయాలి? 4/7 ఇంటూ 1/14 కాస్త 14/1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 1s 7 2s. మళ్ళీ ఇక్కడ 2ని 4 క్యాన్సిల్ చేయకూడదమ్మా, ఎందుకంటే మల్టిప్లికేషన్ న్యూమరేటర్ పాటు 2 న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి అంతే. అంటే 4 2s 8 1 1s 1. సో 8/1 అంటే అర్థం అంటే 8 ఈజ్ ఆన్సర్. అండ్ టోటల్ డివిజన్లో కూడా బై 1 వచ్చినప్పుడు చూసుకోవాలి. అసలు ఏది కానీ అండి డివిజన్ తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్. ఒక నార్మల్ నెంబర్స్ ఏమవుతుంది? బై 1 అనుకుని ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేసేయండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది మీకు టోటల్గా ఉండే ఆపరేషన్స్ అన్న ఫ్రాక్షన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. మీకు ఎంతవరకు వాట్ ఈస్ ఫ్రాక్షన్స్, అందులో ఉండే ఆపరేషన్స్ నేర్చుకున్నాం. 2 ఎక్సర్సైజ్ కూడా చాప్టర్లో కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ మన 3rd ఎక్సర్సైజ్కి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఎలా చేయాలి. సో దీని మీద ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అదే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. చాలా జాగ్రత్తగా ఉంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ పి ప్లస్ సి అనే నంబర్లో రాసుకుంటే చెప్తాను చూడండి. ఇది ఎలా చేయాలనే విషయం చూడండి. ఏని బీతో మల్టిప్లై చేయాలి, అదేవిధంగా ఏని మళ్ళీ సితో మల్టిప్లై చేయాలి. ప్లస్ సింబల్ ఏదైతే మల్టిప్లై అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటది. ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ అనేది 2 సార్లు రాయవచ్చు. అందుకనే
that multiplication is being distributed under addition. So this property is called distributive property under addition and multiplication concept వాడతాం. అసలు ఏంటి సార్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 4 times of 2 + 3 అనే కాన్సెప్ట్ ఉందమ్మా. అంటే 4 × 2 + 3. సో దాని ప్రకారం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని చాక్లెట్స్ అవుతాయి? 5 చాక్లెట్స్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాజ్ ఎ టీచర్ మీకు వచ్చి మీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో దాన్ని నేను 4 times ఇస్తాను అన్నాను అనుకో. ఫస్ట్ క్యాండిడేట్కి 2 చాక్లెట్స్ ఉన్నాయి, తర్వాత సెకండ్ క్యాండిడేట్కి 3 చాక్లెట్స్ ఉన్నాయి. నేను ఏం చేశాను 4 times ఇస్తానని చెప్పాను. అంటే మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి? 4 × 2 = 8 చాక్లెట్స్ నేను ఇవ్వాలి. వీడికి కూడా ఇవ్వాలి కాబట్టి × 4 అంటే ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి? 12 చాక్లెట్స్ ఇవ్వాలి. సో వీడికి 8 చాక్లెట్స్ ఇవ్వాలి, మీరు 12 చాక్లెట్స్ ఇవ్వాలి. అంటే టోటల్గా నేను మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి? 20 చాక్లెట్స్ ఇవ్వాలి. అలా కాకుండా నేను ఏం చేశానంటే దీన్ని 2 + 3 చేశాను. ఏమవుతుంది? 5. అంటే టోటల్గా మీకు ఉన్న చాక్లెట్స్ 5. ఇప్పుడు దానికి 4 times ఇవ్వాలనుకోండి, అప్పుడు కూడా 4 × 5 ఏమొచ్చింది? 20 వచ్చింది లేదా? చూడండి, ఇది 20 అది 20. చాలా జాగ్రత్తగా అప్లై చేయాలమ్మా. ఇండివిజువల్గా మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేసినా లేదా ఎడిషన్ చేసి మల్టిప్లికేషన్ చేసినా సేమ్ ఆన్సర్. ఇక్కడ ఏం చేశాను? ఫస్ట్ మల్టిప్లికేషన్ చేశాను, ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను, తర్వాత యాడ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను? 2 యాడ్ చేశాను, తర్వాత మల్టిప్లికేషన్ చేశాను. సో మాకు 2 విషయాల్లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది అన్ని న్యాచురల్ నెంబర్స్కి, అన్ని ఇంటిజర్స్కి, హోల్ నెంబర్స్కి, రియల్ నెంబర్స్ అన్నిటికీ కూడా ఈ ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది. అసలు మీరు జాగ్రత్తగా ఎలా చేస్తామంటే దీన్ని 4 × 2 + 3 అంటే 4 × 2 + 3 5, 4 × 5 20. దీన్ని LHS పార్ట్ అంటారు. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అని అంటారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఏం చేయాలి? A × B అంటే 4 × 2 ప్లస్ అగైన్ ది 4 × 3 4 × 3 4 × 2 8 4 × 3 12 8 + 2 20. దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. RHS. సో రెండు ఎప్పుడైతే ఈక్వల్ వచ్చాయో LHS = RHS ఎప్పుడైతే అయిందో సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ హోల్స్ అండర్ ద నంబర్స్. ఇదే ఈవెన్ మనం ఫ్రాక్షన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఒక ఫ్రాక్షన్ని ఈ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 4/7 × 2/3 + 6/5 ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ LHS పార్ట్ అని నేను చెప్తాను. LHS పార్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఎడిషన్ చేయాలి. మీకు ఎడిషన్ నేర్పాను కాబట్టి ఆ ఎడిషన్నే ఫస్ట్ వెళ్తున్నాను. ఈ మల్టిప్లికేషన్ అలా ఉంచండి. 3 × 5 ఫస్ట్. 3 × 5 ఎంత అవుతుంది? 15. అయితే 8 మల్టిప్లికేషన్ 2 × 5 10. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ 8 3 × 6 18 అంటే 4/7 × 10 + 8 28/50. Now 7 1s are 7 4s are 4 × 4 16 1 × 15 15. సో 16/15 is the answer. లేదు ఇండివిజువల్గా ఎలా చేయాలని చెప్పాను, ఒక్కొక్కటి మళ్ళీ చేయండి. 4/7 × 2/3 ఇది చెప్పాడు ఫస్ట్ ప్లస్ 4/7 × 6/5. సో మనం తెలిసిన కాన్సెప్ట్నే అప్లై చేసుకుంటాం. 4/7 × 2/3 ప్లస్ 4/7 × 6/5. ఈ రెండు మనం ఎంత వస్తుంది? 4 2s are 8/7 3s are 21 ప్లస్ 4 6s are 24/7 5s are 35. సో మనం ఏ మెథడ్లో వెళ్ళొచ్చు? ఈ బటర్ఫ్లై మెథడ్ వెళ్దామని బటర్ఫ్లై మెథడ్ వెళ్దాం, LCM మెథడ్లో వెళ్దామని LCM మెథడ్ వెళ్దాం. ఏ మెథడ్ చేసినా మనకి కరెక్ట్ వస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 21కి 35 LCM ఫైండ్ చేశాను. కొంచెం ఈజీ అవుతుంది. పెద్ద నెంబర్స్ కాబట్టి 7 3 21 7 5 35 7 × 3 × 5 105 is the LCM. సో ఇది పక్కన పెడితే మనకి 105 is LCM. Now 21 how many is 105 21 5 is so 5 × 8 plus 35 how many is 105 7 5 35 3 అంటే 3 × 24. చూడండి 35 3 ఇక్కడ చూడండి 7 5 34 3 మిగుతుంది. 3 × 24 5 8 40 plus 3 7 20 72 24 72/105. ఇదంతా టోటల్గా 112/105. క్యాన్సిలేషన్ చేస్తే 7తో క్యాన్సిల్ అయిపోతుంది,
7 16 1112, 7 15 105. సో 16 చూడండి ఇక్కడ ఈక్వల్స్ అంటే ఈవెన్ ఫ్రాక్షన్స్ కూడా మనం అప్లై చేయొచ్చు ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఇంతవరకు మీకు ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ చెప్పాను. మళ్ళీ చూడండి, వీడియో అర్థం కదా మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. డౌట్ అంటే నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ లింక్ అనేది రేపు మార్నింగ్ రేపు ఈరోజు లింక్ మీకు షేర్ చేస్తాను 7 o'clockకి. ఆ లింక్ మీరు చూసి వీడియోని అబ్జర్వ్ చేసి, నేను ఇప్పుడు బోర్డు మీద ఒక 10 సమ్స్ ఇస్తాను, అవి మీకు కాపీ చేసి నాకు నోట్బుక్లో మొన్నట్లాగా వాట్సాప్లో పెట్టండి. ఆ సొల్యూషన్స్ ట్రై చేయండి. ఓన్లీ 10 సమ్స్ ఇస్తాను, ఓకేనా? సరే, ఇంకా చిల్డ్రన్ హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.